పక్కింట్లో దయ్యం ఉంది. మీకు నమ్మాలనిపించట్లేదు కదూ? నిజమే, ఆ ఇంట్లో దయ్యం ఉంది. నిన్న రాత్రి నాకు చాలా దాహంగా ఉండటంతో కిటికీకి దగ్గరగా ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వాటర్ తాగుతున్నాను. ఈలోపు మా పక్కింట్లో ఉంటున్న ఆంటీ వాళ్ళ పాపను పడుకోబెట్టి ఆవిడ తన రూమ్కి వెళ్ళి పడుకుంది. ఆ పాపకి 8 ఏళ్ళు ఉంటాయి. పేరు ఎమిలీ. కొద్దిసేపటికి ఆ పాపను ఎవరో పిలుస్తున్నట్టు వినిపించింది. ఆ పాప నిద్రలేచి ఆ తలుపు వైపు అలా చూస్తుంది. మళ్ళీ ఎమిలీ, ఎమిలీ ఎక్కడున్నావు అని ఆ పాపను ఎవరో పిలుస్తున్నారు. ఆ పాప భయపడుతూ వెళ్ళి డోర్ తీసింది. కింద నుంచి ఎవరో పిలుస్తున్నట్టు అనిపించి కిందకి వెళ్తుంది. ఈలోపు వాళ్ళమ్మ సడన్గా ఆ పాపను పట్టుకుని వెనక్కి లాగింది. అప్పుడు ఆ పాప అమ్మ అని అంటుంటే, మాట్లాడుకో, ఆ గొంతు నాకు కూడా వినిపించింది. మళ్ళీ వాళ్ళిద్దరికీ ఎమిలీ, ఎమిలీ ఎక్కడున్నావు అని వినిపిస్తుంది. అప్పుడు వాళ్ళమ్మ భయపడుతూ వెళ్ళి ఆ డోర్ని లోపల నుంచి లాక్ చేసింది. మళ్ళీ క్రింద నుంచి ఎమిలీ, ఎమిలీ ఎన్నిసార్లు పిలవాలి? నాతో ఆటలాడుతున్నావా? నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? సరే, నేనే వస్తున్నాను అని వాళ్ళకి వినిపించింది. వాళ్ళమ్మ ఆ పాపను భయంతో కబోర్డ్లో దాక్కోమని చెప్పింది. తర్వాత వాళ్ళమ్మ టేబుల్ పైన ఉన్న కత్తి తీసుకుని ఆ డోర్ పక్కన నుంచుంది. ఈలోపు ఆ లాక్ చేసిన డోర్ స్లోగా ఓపెన్ అవుతుంది. వాళ్ళమ్మ ధైర్యంగా కత్తి పట్టుకుని తెరుచుకుంటున్న ఆ డోర్ని తోసి బయటకు వెళ్ళి చూసింది. అక్కడ ఎవరూ లేరు. అప్పుడు వాళ్ళమ్మ మళ్ళీ ఆ రూమ్ డోర్ లాక్ చేసి కబోర్డ్లో ఉన్న వాళ్ళ పాప దగ్గరికి వెళ్ళింది. కానీ ఆ పాప అక్కడ లేదు. భయంతో ఆ గది అంతా వెతికింది. ఈలోపు మంచం కింద దాక్కుని ఉన్న ఆ పాపని చూసి వాళ్ళమ్మ, భయపడకు, నేనున్నాను కదా అంది. ఈలోపు ఆ పాప వాళ్ళ వెనకాల నుంచి ఆత్మ నడిచి రావటం చూసింది. అప్పుడు ఆ పాప భయంతో కళ్ళు మూసుకుని 1, 2, 3, 4, 5 అని కళ్ళు తెరిచింది. అప్పుడు అక్కడ వాళ్ళమ్మ ఆత్మ ఎవరూ కనిపించలేదు. తర్వాత ఆ పాప మంచం కింద నుంచి బయటకు వచ్చి భయంగా అమ్మా, అమ్మ అని 2 సార్లు పిలిచింది. ఈలోపు తలుపు ప్రక్కన నుంచి ఒక భయంకరమైన ఆత్మ ఆ పాప వైపు నడుచుకుంటూ వచ్చింది. అప్పుడు ఆ పాప భయంతో మంచం మీద కూర్చుని దుప్పటి కప్పుకుంది. అప్పుడు ఆ ఆత్మ ఆ పాప దగ్గరికి వెళ్ళి, ఏయ్ ముసుగుతీ అని ఆ దుప్పటి పట్టుకుని లాగి తన భయంకరమైన ముఖం చూపిస్తూ గట్టిగా అరిచింది. అప్పుడు ఆ చిన్న పాప భయంతో గుండె ఆగి చనిపోయింది. ఇదంతా మా రూమ్ విండోలోంచి చూస్తున్న నాకు చాలా భయం వేసింది. ఇంకెప్పుడు నైట్ టైం నేను ఆ విండో తెరవలేదు. సో ఫ్రెండ్స్, మరి ఎలా ఉంది నా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ యువర్ ఫ్రెండ్స్. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు పొందగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.